రూపాయికి రూపాయి పుడుతుంది. రూపాయి రూపాయిని పెడుతుంది. ఇదేంటి అంటే అదే ఉంటుంది. నోవాటెల్ అనే హోటల్ ఉంది విజయవాడలో. ఈ హోటల్‌లో అప్పట్లో హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌కి తరలించే టైంలో ఆంధ్రప్రదేశ్‌లో కన్‌స్ట్రక్షన్ పూర్తయిపోయిందని సంతకం పెట్టేశారు న్యాయమూర్తులు గూడా. దాంతో తెలంగాణలో నుంచి ఆంధ్ర హైకోర్ట్ డివిజన్ చేశారు. ఇక్కడ కన్‌స్ట్రక్షన్ పూర్తి గాల. దాదాపు 9 నెలల్లో, 10 నెలల్లో చంద్రబాబు గారు అక్కడి నుంచి వదిలేసి లింగమనేని గెస్ట్ హౌస్‌కొచ్చేసేసినప్పుడు వదిలేసింది. అంతకుముందు తన పేరేంటి దేవినేని ఉమ వాడినటువంటి గెస్ట్ హౌస్, ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌ని చంద్రబాబు నాయుడు వాడితే, చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి లింగమనేని దగ్గరకొచ్చేసేస్తే, ఆ చంద్రబాబు గారు ఉన్నటువంటి ఆ ఇంటిని హైకోర్టుగా నెలల తరబడి నడిపారు. ఆ టైంలో జడ్జిలు ఉండటానికి నోవాటెల్‌లో ఉంచారు. వాళ్ళందరికీ అక్కడ సూట్లు తీసిచ్చారు. నెలల తరబడి జరిగింది. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి నోవాటెల్‌లోనే జరిగేది. నోవాటెల్ వరుణ్ వాళ్ళకి సంబంధించినటువంటిది. ఏదైతే వరుణ్ బజాజ్ అని ఇంతకుముందు నుంచి పేరున్నటువంటిది. వాళ్ళు కోసం అని చెప్పేసి ఆ నోవాటెల్ హోటల్ వాస్తవంగా బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ అనేది నేరుగా రామవరప్పాడు దగ్గర అట్ట టర్నింగ్ తీసుకుని ఆ అవతల ఉన్నటువంటి వంతెన దాకా వెళ్తే అప్పుడు ఇప్పుడు లైక్ మన కృష్ణానది మీద వంతెన లేకపోతే గనక ఇన్నర్ రింగ్ రోడ్డు ఉన్నట్టుగానో ఉండాలది. అలా పాల ఫ్యాక్టరీ వంతెనలాగా. అలా కాకుండా నోవాటెల్ దగ్గర దించేశారు. ఎందుకంటే బ్రిడ్జి అట్లా పైనుంచి వెళ్తా ఉంటే కింద నోవాటెల్ ఉందంటే దానికి వాల్యూ పడిపోతుందని. కరెక్ట్‌గా నోవాటెల్ దగ్గరే ఎందుకు దించారు అంటే అది వాళ్ళ గొప్పతనం, వాళ్ళ కెపాసిటీ. దానికి ప్రతిగా ఇప్పుడు బాబు గారికి వాళ్ళు సేవ చేస్తున్నట్టున్నారు. తాజాగా రాజధాని అమరావతిలో వరుణ్ హాస్పిటాలిటీ కన్సార్టియం ఆ కోర్ బ్రాండ్ పేరుతో 210 కోట్ల పెట్టుబడితో 6.5 ఎకరాల్లో ఏర్పాటు చేసే 5 స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు పర్యాటక విధానం 24-29 కింద ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. దీంట్లో ఎస్జీ/ఎస్టీ తిరిగిచ్చేస్తారు, భూమి లీజుకి ఇస్తారు, తనఖా పెట్టుకోవచ్చు, హైపోతికేషన్ల మీద చెల్లింపుకి ఇచ్చిన స్టాంపు డ్యూటీ 100% ఒకేసారి తిరిగి చెల్లించవచ్చు, 5 ఏళ్ల పాటు పరిశ్రమలకు వర్తించే విద్యుత్ టారిఫ్ అమలు ఇస్తారు, ఆస్తి పన్ను, నీటి సరఫరా ఛార్జీలు, మురుగునీటి పన్ను పరిశ్రమల రేట్ల ప్రకారం వర్తింపజేయాలని నిర్ణయించారు. తద్వారా వాళ్ళని బాగు చేస్తారు. బాగానే ఉంది. సమస్య ఏంటి అంటే అదే నేను చెప్పింది, రూపాయి ఉన్నోడికి రూపాయి పుడుతుంది, రూపాయి ఉన్న కోడి రూపాయిని పెడతది.